2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురించి ఎంతోమంది, అంటే ఒక మహిళ కాదు, దగ్గర దగ్గర 20 నుంచి 30 మంది మహిళల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని శారీరకంగా వాడుకొని వాళ్ళని ఎంత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఎంత బెదిరిస్తున్నాడో మనం చూసాము. ఒక మహిళ, లక్ష్మి అనే మహిళ బయటకు వచ్చి అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత ఇప్పుడు తన్ని బెదిరిస్తూ తను పిల్లల్ని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, చంపేసి జైలుకి వెళ్తానంటూ కూడా బెదిరియడం మనం ఆడియోలు అవన్నీ కూడా చూసాము. తర్వాత తను పోలీస్ కేసు కూడా పెట్టింది ఈరోజు వెళ్ళి. ఆ కక్షతో కిరణ్ రాయలు ఆమె పైన ఎక్కడో ఎప్పుడో ఉన్న జైపూర్లో ఉన్న ₹1,00,000, అది కూడా తన కోసమే ఆ ₹1,00,000 కూడా చేసిన అని ప్రెస్ మీట్లో చెప్పిన నేపథ్యం కూడా మనం విన్నాం. ఆ కేసులో జైపూర్ పోలీసుల్ని పైన ఒత్తిడి తీసుకొచ్చి కిరణ్ రాయలు ఇక్కడికి పిలిపించి ఆమెని అరెస్ట్ చేయించారు. ఇంత కక్ష సాధించి, అంటే ఆమె నుంచి లబ్ధి పొంది కూడా ఆమె పైన ఇంత కక్ష సాధించడం ఒక్క జనసేన పార్టీ నేతలకే చెందుతుంది. బాధితురాలిని ఎంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడో ఒంటరి మహిళ అయిన ఆమె పిల్లల్ని చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ బాధితురాలు జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దౌర్జన్యానికి నిదర్శనం సంబంధిత థానే से बात करते हैं। ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దౌర్జన్యానికి నిదర్శనం సంబంధిత థానే से बात करते हैं। ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?